మా ముఖ్యమంత్రి గారు మన రోజున మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగిందండి. మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ కూడా గత మేనిఫెస్టోలో 99% చేశానని చెప్పేసి బల్లగుద్ది చెప్పిన సంగతి మీకు తెలుసండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మేనిఫెస్టోలో ఎంత పర్సంటేజ్ అమలు చేశారన్నది ఈ రోజుకి చెప్పలేని పరిస్థితి అయింది. ఇప్పటికీ మించిపోయింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ నేను మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ అమలు చేశానని చెప్పేసి చెప్పగల ధైర్యం ఉందా అని చంద్రబాబు నాయుడు గారిని, వారి కూటమిలో ఉన్న ప్రముఖ సినీ నటులు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను. ఎంతసేపు అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించడం కోసం చేసే ప్రయత్నాలు ఆపండి చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది ఈ రాష్ట్రం మీ తాతగారి ఎస్టేట్ ఏం కాదు. ఇది ప్రజల తాలూకు ఎస్టేట్. ఇది ప్రజల యొక్క ప్రేమాభిమానాలతోటి మనం పాలన చేస్తున్నాం. చెయ్యాల. ప్రజలే రాజులు, మనం కాదు రాజులు. ఎంతసేపు జగన్ గారు జరుగు అని అంటాం అన్నది పద్ధత? మేము మాట్లాడే విధానం అదేనా? మీ భాష గౌరవప్రదంగా ఉందా చంద్రబాబు నాయుడు గారు? జరుగు అంటాం ఏంటండి? ప్రజలు ఇచ్చిన అధికారాన్ని వారు పాలన చేస్తూ ఉన్నారు. జరుగు అన్నది మీకేమవుతుంది? జరుగు జగన్ అని అంటాం అన్నది బాగోలేదు చంద్రబాబు నాయుడు గారు. అబద్ధాలు ఆపండి. గతంలో చేసిన 14 సంవత్సరాల్లో తమరు ఏ పనులు చేసారో చెప్పండి. దమ్ముంటే, ధైర్యం ఉంటే. అంతేగాని జగన్ గారు 99% అమలు చేసిన మేనిఫెస్టోని నిత్యం కించపరుస్తూనే ఉన్నారు మీరు. ఇది భావ్యమా? ఇది గౌరవమా? మీరు ఏం చేస్తారు, ఏం చేశారో చెప్పవలసింది పోయి మా ముఖ్యమంత్రి గారి మీద నిత్యం దాడి చేయటం అనేది హర్షించలేకపోతున్నాం, బాధపడతా ఉన్నాం. మీరు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు? మాటలు కొంచెం మంచిగా మాట్లాడటం నేర్చుకోండి అయ్యా. పవన్ కళ్యాణ్ గారు నిత్యం బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా ఒక పక్క పెద్దయినా గౌరవిస్తున్నాను, ప్రేమిస్తున్నాను చెప్పి విషయాల మీద అవగాహన లేక, తెలుసుకోవడానికి ఖాళీ లేక బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారు, ఇది మంచిది కాదు సుమా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. తుని సంఘటన అని చెప్పి సంబోధిస్తూ 2014లో జరిగిన ఉద్యమం కింద మాట్లాడుతూ ఉన్నారు. 2014 జరిగిందా ఉద్యమం? 2016 అన్నయ్య. అంటే అవగాహన లోపం ఎంత ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. వారి పక్కన వారి అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి నెహ్రూ గారు ఉన్నారు. నెహ్రూ గారు అడిగి తెలుసుకోవాలా? ఈ రైలు సంఘటన పూర్తిగా వైసీపీ వాళ్ళు చేయించారని చెప్పేసి అభియోగం మోపుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు ఆ వైసీపీలో మీ పక్కన నెహ్రూ గారు ఉన్నారండి. వారిని అడిగి తెలుసుకోవాలా? తెలుసుకోకుండా ఎప్పుడో 2014 తెలిసిపోయిందంట రైలు తగలబెడతారండి. అయ్యా
బహుశా వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు చెప్పుకుంటారని నేను అనుకుంటా ఉన్నానండి. దానికి కొన్ని విషయాలు చెప్తాను. 1984లో అండి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దింపినప్పుడు ఎన్టీఆర్ గారు స్టూడియోలో చంద్రబాబు నాయుడు గారు, నాదెండ్ల భాస్కర్ మన పర్వతరేణి ఉపేందర్ గారు కూర్చుని ఉదయం నుంచి రాత్రులు 9-10 గంటల వరకు ప్రతి జిల్లాకి ఫోన్ చేసి బస్సులు తగలబెట్టండి, రైళ్లు తగలబెట్టండి, నాదెండ్ల భాస్కర్తో వెళ్ళిపోయిన ఎమ్మెల్యేల ఆస్తులు తగలబెట్టండి, మంత్రుల ఆస్తులు తగలబెట్టండి అని రోజు ఫోన్లు చేసి దహనకాండ చేయించిన గనుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ విషయం మీకు తెలియక మాట్లాడుతూ ఉన్నారు. ఈ గనుడికే తెలుసు ఏది ఎప్పుడు తగలబెట్టారో అన్నది. రెండోదండి, పరిటాల రవి గారు వచ్చిన తర్వాత దహనకాండ కూడా ముఖ్య కారకుడు చంద్రబాబు నాయుడు గారు. వారిని చంపుతారని తెలిసి అదే రోజు పార్టీ అన్ని జిల్లాల్లో పార్టీ మీటింగ్ పెట్టారండి. దహనకాండకి అందుబాటులో ఉంటారు అందరూ అని చెప్పేసి ఆ రోజు చేయించిన పెద్ద మనిషి అండి. అలాగే రంగా గారు హత్య పథకం వేశారని చెప్పేసి ఈ మధ్య రామజోగి గారు పదే చెప్తా ఉన్నారు. పూర్తిగా వాస్తవం ఉన్నది. వాస్తవం అంటే సార్, కావలసిన వారికి సమాచారం ఇచ్చి భారీ ఎత్తున మీ ఆస్తులకి ఇన్సూరెన్స్ చేయించుకోండి, ఒక ఇండికేషన్. ఈ రంగా గారు వచ్చిన తర్వాత మీ ఆస్తులు మీరే తగలబెట్టుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ పొందుదాం అని సలహా ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు అండి. ఆ తర్వాత దహనకాండ అయిన తర్వాత ఎవరి చేత అయితే ఇన్సూరెన్స్ చేయించారో వాళ్ళందరికీ కూడా అండి అడవిలో ఉన్న టేక్ చెట్లు, టేక్ కర అడుగు రూపాయికి చొప్పున దానం చేసే కార్యక్రమం తీసుకున్నారండి. అవసరం 100 అడుగులు అయితే 1000 అడుగులు, 2000 అడుగులు, 3000 అడుగులు, 4000 అడుగులు అడవిలో ఉన్న టేకనంతా వారికి కావలసిన వారికి దోసిపెట్టిన గనులండి అయ్యా. వీరికి నిత్యం ఇదే పని. దానకాండ ఎక్కడ చేయించాలి, ఏం చేయించాలి అయ్యా. అందులో భాగమే తుని రైలు సంఘటన. తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు సమావేశం తర్వాత మరుసటి ఉదయం 1-2-2016 ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా 6000 మంది పోలీసుని నా ఇంటి చుట్టూరు కాపలా, ఒక హెలికాప్టర్ని తెచ్చుకుని నన్ను తిహార్ జైలుకి పంపించాలని చెప్పేసి కూడా ఆ రోజు కుట్ర పన్నారండి. మధ్యాహ్నం వరకు నాకు అనుకూలమైన వాళ్ళు, అయిష్టంగా ఉన్న వాళ్ళ చేత ప్రేమతో గౌరవించేవాడైన బాబు గారు బెయిల్ తెచ్చుకోమని చెప్పండి, బెయిల్ తెచ్చుకోమని చెప్పండి, బెయిల్ తెచ్చుకోమని చెప్పండి, పారిపోమని చెప్పండి, అండర్గ్రౌండ్ అయిపోమని చెప్పండి, ఇటువంటి మాటలు చెప్పించడానికి ఇష్టప్రయత్నం చేసేది సార్. 1 గంటకి నేను చెప్పాను, ఆ సమావేశం పెట్టడానికి, రైలు రోకో చేయడానికి, రాస్తా రోకో చేయడానికి కర్త కర్మ క్రియ నేనేం చెప్పేటప్పటికీ అందరి నోళ్ళకి తలాపడిపోయి ఉన్నాయా. కానీ రైలు తగలబెట్టిన గనుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడం జరిగిందండి. ఎక్కడ దాపరకం లేదు, అబద్ధం చెప్పలేదు. కర్త కర్మ క్రియ అని చెప్పగల మగోడు ఎవరు ఉండరండి. రాష్ట్రాలకు చేయించింది నేను, రైలులోకి చేయించింది నేను, మీటింగ్ పెట్టింది నేను. ఇన్నింటికి కారకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ.
వారి మేనిఫెస్టోలో కాపులకి, బల్జీలకు, ఒంటరి తెలగ కులాలు ఏమైతే రిజర్వేషన్ పోగొట్టుకున్నారో ఎన్ని పునరుద్ధరిస్తాను, లేకపోతే ఇస్తాను పదే పదే సభల్లో చెప్పి మేనిఫెస్టో కూడా తయారు చేయడానికి ప్రముఖ గౌరవ బీసీ నాయకుల చేత తయారు చేయించిన గనుడైన, అంటే ప్రజలకు నమ్మకం కలగడం కోసం ఓసీలు తయారు చేసే చెప్తే నమ్మరని చెప్పేసి గౌరవ బీసీ నాయకులతోటి మేనిఫెస్టో తయారు చేసి అయ్యా పదే పదే మీటింగ్లో చెప్పి అయ్యా నమ్మించడం వల్ల రోడ్డెక్కే పరిస్థితి వారు కలగజేశారండి అయ్యా. 93-94లో ప్రారంభించిన ఉద్యమం 94లో పెద్ద ఉద్యమం చేసిన తర్వాత జీవో ఇచ్చారండి కోట్ల విజయభాస్కరరెడ్డి గారు. జీవో ఇచ్చిన పార్టీని ఓడించేశారు కాపులు. జీవో ఇచ్చిన ముఖ్యమంత్రి గారు కోట్ల విజయభాస్కరరెడ్డి గారు ఓడించేశారండి. జీవో కోసం రోడ్డు ఎక్కిన నన్ను ఓడించేశారు. జీవో కోసం నాకు కూడా ప్రయాణం చేసిన గౌరవనీయులు బీసీ నాయకులు పిల్లి సుభూషణ్ బోస్ గారు ఓడించారు. రిజర్వేషన్ కన్నా ఎమ్మెల్యే సీట్ల ముద్దని అనిపించడం కోసం కాపులకు ఒక 6 సీట్లు ఎక్స్ట్రా ఇచ్చి కాపుల యొక్క ప్రేమతోటి చంద్రబాబు నాయుడు గారు మన అధికారం చేపట్టారు. అయ్యా ఈ రకమైన పద్ధతుల్లో నడిచే మనిషి పవన్ గారు తెలుసుకోండి అయ్యా. తెలుసుకోకుండా మాట్లాడడం భావ్యంగా లేదు. రిజర్వేషన్ రాదని తెలిసి కూడా నేను ఉద్యమం చేశానని చెప్పేసి తప్పుడు మాట మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా రిజర్వేషన్ రాదన్న మనిషి ఎందుకు పెట్టారండి అయ్యా మేనిఫెస్టోలో? ఎందుకు పదే పదే మీటింగ్లు చెప్పారండి అయ్యా? 20 సంవత్సరాల క్రితం చేసిన ఉద్యమం వదిలేసేసి కృష్ణారామ అనుకుంటుంటే దాన్ని రోడ్డు మీద లాగింది చంద్రబాబు నాయుడు గారు అయ్యా. ఆశ చూపించి చంద్రబాబు నాయుడు గారు అయ్యా. వారి మాటలతో నమ్మి ప్రజలు ఓటేశారండి. కాపు ప్రజలు ఓటు వేసిన తర్వాత ముఖం చాటేస్తే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వారు కలగజేశారండి అయ్యా. తమను అవకాశం లేకుండా నోటికి వచ్చి ఏదో వస్తే అది మాట్లాడతాం పద్ధతిగా లేదండి. రెండోది, ఈ మధ్య గౌరవ శాసనసభ్యుల్ని, మా పార్టీ శాసనసభ్యుల్ని ఎందుకు అడగలేదు రిజర్వేషను, దద్దములా మీరు అని కూడా సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అయ్యా ఈ ఎమ్మెల్యేలని అడిగే హక్కు మీకు ఎవరిచ్చారు? మీరు ఎవరిచ్చారు? వారికి ఎప్పుడో సాయం చేశారా? క్యాన్వాసింగ్ చేశారా? గెలిపించడం కాసి నేను అతి సాయం చేశారా? వారిని తిట్టడానికి మీకు ఏం హక్కు ఉంది? మీకు వారికి సంబంధం ఏంటి? అలాగే ఉద్యమంలో మీ పాత్ర ఎప్పుడు లేదే, సానుభూతి కూడా చూపించలేదే. ఒక చిన్న ముక్క రాసి ఉత్తరం కూడా రాయలేదే నాకు. నన్ను కూడా తిడతా ఉన్నారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు జగ్గంపేటలో రిజర్వేషన్ ఏమన్నా ఉన్నారు, నోరు మూసుకూర్చున్నావే నన్ను అంటున్నాడండి ఆయన. అయ్యా నేను సవటనే, వారిలాగా నేను అమ్ముడైపోయిన మనిషినే, దద్దబ్బని, చేతకానివాడిని, పౌరుషం లేనివాడిని, ఉద్రేకం లేనివాడిని, ఆవేశం లేనివాడిని. అయ్యా మీకు అన్నీ ఉన్నాయి కదా, మీరెందుకు రోడ్డు ఎక్కలేదు? మీరెందుకు రోడ్డు ఎక్కలేదు? మీరు చేయొచ్చు కదా. నేను చేయొద్దని చెప్పలేదే, ఇది నాకు రాసివ్వలేదే ఉద్యమం చేయమని ఎవరన్నా. నా అందరు నేను వారు సహకారం చేయాలని చెప్పి దిగాను. వారు సాధ్యం కాదన్నారు, నోరు మూసుకూర్చున్నాను. అది తప్ప. ఇస్తాన్న వాళ్ళము అడగడం తప్ప, నేను ఏమన్నా వాళ్ళని అడగలేదని చెప్పి తప్పంటారా? అసలు అర్థం ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేని అడిగే హక్కు మీకు లేదు.
మీ మోచేతి కింద నీళ్లు తాగి వాళ్ళు ఏమేమి ఎమ్మెల్యేలు అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. వారిని ప్రశ్నించే హక్కు అధికారం మీకు లేదు లేదు లేదు. ఈ మధ్య మన చక్రమూడి గణేష్ గారిని చాలా దారుణంగా అవమానంతో మాట్లాడేది. ఆయన బ్లేడ్ బ్యాచ్ అని, గంజాయి బ్యాచ్ అని, ఎవరైనా ఆస్తులు కొనుక్కుంటే వాటిలో కమిషన్ పుచ్చుకుంటారని, నన్నయ్య యూనివర్సిటీలో వీసీగా వేయిన కోటి పుచ్చుకున్నారని ఎన్ని తప్పుడు ఆరోపణలు చేశారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, గతంలో ఏమన్నా ఈ బ్లేడ్ బ్యాచ్కి గంజాయి బ్యాచ్కి మీరేమన్నా నాయకత్వం వహించిన సందర్భం ఉందా? మీ దగ్గర ఏమైనా జక్కమూడి గణేష్ గారు అందులో పనిచేశారా? పనిచేసి మేము ఆయనంతా మానేయటం వల్ల కోపం వచ్చి పోసుకొచ్చుని చెప్తా ఉన్నారే. మీకు అనుభవం లేకపోతే అది చెప్పలేరు కదా. అంటే మీరు కూడా గంజాయి బ్యాచ్కి నాయకత్వం వహించి ఉంటారని నేను అభిప్రాయపడతా ఉన్నాను. దారుణమైన ఆరోపణలు చేసేసి వెళ్ళిపోవడం, మళ్ళీ ఆ ఆరోపణలు రిప్లై ఇస్తే దానికి సమాధానం ఇవ్వకపోవటం ఏంటి పవన్ కళ్యాణ్ గారు? ఎంతవరకు శోభం వంటిది? ఏం చెప్పాడు తెలుసా పవన్ కళ్యాణ్ గారు, జక్కమూడి గణేష్ గారు? ఈ ఆరోపణలో రుజువు అయితే జిల్లా వదిలి వెళ్ళిపోతాను, రుజువు చేయలేకపోతే నువ్వేం చేస్తావు అని అడిగాడండి. నా సమాధానం చెప్పలేరా? చెప్పే దమ్ము లేదా? అంటే దీన్ని బట్టి ఈ బ్లేడ్ బ్యాచ్కి నాయకత్వం గతంలో మీరు వహించుంటారు. గంజా బ్యాచ్కి మీ దగ్గర పనిచేసి ఉంటాడు గణేష్ గారు. అంచేత ఆయన పుట్టు పూర్వత్వాలు మీకు తెలుసు కాబట్టి చెప్పగలిగి ఉంటారని నేను అభిప్రాయపడతా ఉన్నాను. సమాధానం చెప్పండి అయ్యా గణేష్ గారికి. పవన్ గారు, మీ ఇష్టం వచ్చిన మాట్లాడితే మేము పడ్డానికి మీకు సంబంధం ఏంటి? మమ్మల్ని ఎందుకు అనాలి? మీకు మాకు సంబంధం ఏంటి? మీ మోచేతికి నీళ్ళు దాకా బతుకుతున్నామా? మీ ఎస్టేటా ఇది? అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట, తమది ఏ ఊరండి అయ్యా? ఏ ఊర్లో పుట్టారు? మీ మండలం ఎక్కడండి అయ్యా? మీ జిల్లా ఎక్కడండి అయ్యా? కొంచెం తెలియజేయాలండి అయ్యా. హైదరాబాద్ నుంచి పిఠాపురం అంతా వచ్చేయడానికి కారణం పెట్టండి ఎమ్మెల్యే పదవి కోసం. ఈ హైదరాబాద్లో పొడి చేయొచ్చు కదా. పెద్ద మెజార్టీతో మీ ఎమ్మెల్యే అంతా గెలిచారు కదా, మీ పెట్టిన అభ్యర్థి అందరూ పెద్ద మెజార్టీతో గెలిచారు కదా. అక్కడ ఎందుకు పొడి చేయలేదు? పిఠాపురం ఎందుకు పారిపోయి వచ్చేస్తున్నారు? లోకువా? మా జిల్లా వాళ్ళు అంటే లోకువా? హైదరాబాద్ పొడి చేయొచ్చు కదా. అది ముందు మీ అడ్రస్ చెప్పండి అయ్యా. ఎక్కడ పుట్టారు? ఏ ఊర్లో ఉన్నారు? ప్రస్తుతం ఏ ఊరు ఉంటున్నారు? మీ జిల్లా ఇది, మీ మండలం ఇది చెప్పండి ఒకసారి. ఏమి చెప్పకుండా గాల్లో వచ్చేస్తారా? రంగు వేసుకొని వచ్చేస్తే అందరూ ఓట్లు వేసేయాలా? పవన్ గారు, మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం. ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మేము మీకు ఓటేసేయడానికి మీకు సేవకులమా? మీ బానిసలమా మేము ఓటేసేయడానికి? మీ అందరూ అమ్ముడు అయిపోయి జాత మీకున్న జబ్బుని మాకు అడ్డుకడతారా? మా ప్రజలకి పద్ధతులు మార్చుకుని, సమస్యలు తెలుసుకుని, ఎవరేంటో తెలుసుకొని మాట్లాడటం నేర్చుకోండి. మీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడేయకండి. కెళ్ళప్పుడు వచ్చి నోరిప్పారు, సంతోషం. ఈ ప్రశ్నలకన్నింటికి కూడా మీరు అదే పద్ధతిలో
ప్రెస్ మీట్ పెట్టి నన్ను ప్రశ్నించండి, ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెప్తాను, వాటికి మీరు నాకు రిప్లై ఇవ్వాలి. అంతేగాని సభలో మాట్లాడేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇంకా అర్థం లేకుండా మాట్లాడడం, వాటికి మేము సమాధానం చెప్పడం కాదు. పవన్ గారు, మీరు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి, అన్ని రకాల ప్రశ్నలు సమాధానం చెప్తాను. అంతేగాని నోరు ఉంది కదా, ముఖం రంగు ఉంది కదా, నేను తిడితే పడవ కదా అనే మాట చెల్లదు. ఇక్కడ చెల్లదు. తొందరలో మీ పార్టీ కూడా ప్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి. అప్పుడు తన్ని తరివేస్తారు మిమ్మల్ని. తన్ని తరవపోతే ప్రజలు, ఇందా చెప్పాను మీకు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. పద్మనాభం కాదు, ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను ఇక్కడి నుంచి తరవపోతే. ప్రత్యేక జైలు కట్టిస్తానని చెప్పేసి ప్రధాని గారిని ఒప్పిస్తాను, ప్రధానమంత్రి గారు అంటున్నారు. ప్రత్యేక జైలు మీ చంద్రబాబు నాయుడు గారి కోసమా అడుగుతూ ఉన్నాను. అంత పలుకుబడే ప్రధానమంత్రి గారి దగ్గర ఉంటే ప్రత్యేకవాద ఎందుకు తేలేకపోయారు? ప్రత్యేకవాద ఎందుకు తేలేకపోయారు? ఎన్నో ప్రాణాలు బలికి ఉన్న స్టీల్ ప్లాంట్ సాధించుకున్నది ప్రజలు. అది ప్రైవేట్ చేస్తుంటే ఎందుకు ఆపలేకపోతున్నారు? రైతులు చిరకాల కోరిక పోలవరం ప్రాజెక్టుని కేంద్రమే నిర్మించాలని చెప్పి ఎందుకు అడగలేకపోతున్నారు? పొత్తు కోసం, కూటమి కోసం కాలెట్టుకున్నారా? దీనికి ఎందుకు కాలెట్టుకోరు? ఈ ప్రజల సమస్యలండి, ఈ ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంటు, ఈ 3 అంశాలు ప్రజల తాలూకా సమస్యలండి. వీటి మీద దృష్టి పెట్టండి మీ చేతనైతే దమ్ముంటే. అంతేగాని కూటమికి కాలెట్టుకున్నాను ఎందుక మాటలు? మీ పలుకుబడి ఏమాత్రం ఉందో చూపించండి అయ్యా. రెండోది, పదే మా రిజర్వేషన్ గురించి చెప్తా ఉన్నారు కదా. బీజేపీ ప్రభుత్వం మీ జేబులో ఉందంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు మీ జేబులో ఉన్నారు. నన్ను అడిగే బదులు మీరు చేయించవచ్చు కదా, మీ 5 నిమిషాలు అయిపోద్ది రిజర్వేషన్. ఇంచేపు నా మీద దాడి చేయడమేనా? మీ చేసే సత్తా లేదా? చేయించలేరా? చేయించలేనప్పుడు ఈ ప్రగల్భాలు ఎందుకండి? మీ జేబులో ఉంది కదా బీజేపీ, మీ జేబులో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మీ దయతోటే మోడీ గారు భారత ప్రధాని 2 సార్లు అయిపోయారు. మీ దయతోటే 2 సార్లు అయ్యారు భారత ప్రధాని. ఎందుకు ఈ మాటలు బాబు? దాని అన్నారట. అయ్యా, ప్రేమ ఉంటే ఎప్పుడన్నా వాళ్ళ సమస్యల మీద స్పందించారా? ఆ సమస్య తెలుసుకోవడానికి హక్కుని చేర్చుకున్నారా ఈ ప్రజల్ని? ఎప్పుడన్నా వాళ్ళకి కష్టం వస్తే మీతో మాట్లాడడానికి ఫోన్ నెంబర్ని ఇచ్చారా వాళ్ళకి? ఎప్పుడు ఫోన్ నెంబర్ ఇవ్వరు, హక్కును చేర్చుకోరు, ప్రేమగా పిలవరు. అయ్యా, వారి మీద ప్రేమ ఉందంటున్నారు. అయ్యా, ఏమి నటన? సినిమాలో నటించండి అయ్యా, ఇక్కడికి ప్రజల్లో నటించకండి అయ్య బాబు. మీకు నమస్కారం. ఇప్పటికే చాలామంది చెప్తూ ఉన్నారు, మిగతా పార్టీల్లో పనిచేసిన వాళ్ళు కోట్లాది రూపాయలు తగలేసుకున్నాం, కోట్లాది రూపాయలు టికెట్ల కోసం ఇచ్చాం, నాశనం అయిపోయాం, మేము నాశనం అయిపోయాం. సినిమాలో నటించండి, రాజకీయాల్లో నటించొద్దు అని చెప్పేసి మీ పార్టీలో పనిచేసిన అందరూ మిమ్మల్ని
అడుగుతూ ఉన్నారు. వాటికి సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. రైతులకు సాయం చేయడం కోసం చందాలు పుచ్చుకున్నారట. వెబ్సైట్లో పెట్టండి అయ్యా. చందాలు ఎవరెవరు ఇచ్చారో చెప్పండి అయ్యా. ఎవరెవరికి దానం చేశారో చెప్పండి అయ్యా. అలాగే టికెట్ కోసం డబ్బు పుచ్చుకుందారని చెప్తున్నారన్న అయ్యా. పార్టీ నడపడానికి డబ్బు పుచ్చుకుందామని చెప్తున్నారన్న అయ్యా. ఎన్ని కూడా వెబ్సైట్లో పెడితే మీరు తెలుసుకుంటామండి అయ్యా. వాటి సమాధానం చెప్పండి అయ్యా. వాటి సమాధానం చెప్పండి. దాటేస్తున్నారన్న అయ్యా. దాటేయకండి బాబు, దాటేయకండి. ఈరోజు కాబట్టి రేపైనా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుందన్నయ్యా. ఆషామాషిగా ఉండదన్నయ్యా. కోట్లాది రూపాయలు ఖర్చు చేయించుకొని, కోట్లాది రూపాయలు టికెట్లు తీసుకుని మీరు వెళ్ళిపోతారు హైదరాబాదు. వీళ్ళతో కూర్చోవాలా? ఆ కోట్లు సంపాదించడానికి ఎన్నో కష్టాలు పడితే తప్ప ఆ కోట్లు సంపాదించుకోలేకపోయారు వాళ్ళు. సంపాదించుకున్నప్పుడు మీరు ఆవిడ చేసేస్తున్నారే. ఒక్క రూపాయి మీరు ఏమన్నా ఎందుకు ఖర్చు పెట్టారా? విజయవాడ మీ ముఖ్య అనుచరుడు చెప్తా ఉన్నారే, సినిమాలో ఆదాయం కన్నా రాజకీయ ఆదాయం బాగుందన్నయ్యా అని చెప్తా ఉన్నారే. కనీసం సిగ్గుపట్టలేదా? ఆ మాటకు సమాధానం చెప్పాలని లేదా? చెప్పండి అయ్యా. గౌరవప్రదంగా ఉంటుందన్నయ్యా. మీ పార్టీకి గౌరవప్రదంగా ఉంటుందన్నయ్యా. మీ మెగా ఫ్యామిలీకి గౌరవప్రదంగా ఉంటుందన్నయ్యా. వాటి రిప్లై ఇవ్వండి అయ్యా బాబు పవన్ కళ్యాణ్ గారు. ఉప్మా కాఫీ అని అవమానిస్తూ ఉన్నారు. మా తండ్రి గారు మా తాతగారి తగ్గించి వచ్చిన వారికి మర్యాద చేయటం మాకు నేర్పారండి అయ్యా. మా తండ్రి గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కొండమీద గ్రామాలు, ఇతర గ్రామాల నుంచి దళితులు గిరిజనులు నడుచుకుంటూ వచ్చేవారండి అయ్యా. వాళ్ళు పనులు చేయడం కోసం సినిమా దగ్గర కూర్చుంటే సాయంత్రం అయిపోయిందండి అయ్యా. వాళ్ళకి నాన్న వండించి వంట అనేవారండి. 20-30 మందికి వంట చేయించి 11 గంటలకు రాత్రి పెట్టి మళ్ళీ సినిమాల దగ్గర తీసుకెళ్ళి పడుకోబెట్టి తెల్లవారుజామున వెళ్ళిపోయే కార్యక్రమం చేసేవాళ్ళం అన్నయ్య. నా చేతిలో లక్షలాది మందికి ఉప్మాలు పెట్టడం కానివ్వండి, పోయినా పెట్టడం కానివ్వండి, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి నాకు ఓపినంత వరకు గౌరవించేయటం అలవాటు అండి అయ్యా. మా తండ్రి తాతగారి దగ్గర నుంచి ఉందండి అయ్యా. ఒక విషయం పవన్ గారు, మీ ఇళ్ళల్లో మాలాంటి వాళ్ళు కాదండి, ప్రజలకు ఎలాగో మీకు ఇంటర్వ్యూ అనుకోండి, కనీసం మిమ్మల్ని పోషించే ప్రొడ్యూసర్లని, మీ సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్లకి ఎప్పుడన్నా కాఫీ కప్పుతో కాఫీ ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. చిన్ని కృష్ణ గారు రైటర్ ఒకసారి స్టేట్మెంట్ చూశానండి. ఎప్పుడు చేయగలలేదే వారి ఇళ్లలో అని చెప్పి చాలా అవమానకరమైన భాషలో మాట్లాడారండి. ఇంకో మాట కూడా చెప్పారు ఇంకో పెద్ద ఆయన, వాళ్ళ ఇళ్లలో ఎవరికి పుట్టినరోజు వచ్చినా ప్రొడ్యూసర్ గారు కేకులు గీకులు అన్నీ ఏర్పాటు చేయాలటండి. అలాగే ఫుడ్ కూడా పంపాలటండి. వారి ఇంట్లో రూపాయితో ఖర్చు పెట్టారట. 10 మంది ఉన్నామండి ఇంట్లో, కుటుంబంలో 10 మంది పుట్టినరోజులకి ప్రొడ్యూసర్ గారు భరించాలట. కేక్ నుంచి ఫుడ్ వరకు కూడా మొత్తం భరించాలట. అయ్యా మీ సంస్కృతి చెప్పారన్నయ్యా. మీకు చేత కాదు కాఫీ ఇవ్వటం, మనసు ఒప్పదు మీకు ఇవ్వడానికి. నేను ప్రేమతో పెడతాను, ఉప్మా అన్న కాఫీ అన్న భోజనం అన్నా, అది మీకు లేదండి అయ్యా. మనసు రాదండి అయ్యా మీకు. డబ్బే ప్రాణం ఉండయ్యా. మీరు డబ్బు ఉండి పెట్టట్లేదండి అయ్యా. ఇంటికి వచ్చిన ఆదరించాలా, గౌరవించాలా. గౌరవించే కుటుంబం, గౌరవించే గుణం మాకు ఉందండి అయ్యా. ఏళ్ళని చేయకండి అయ్యా. మీరు చేతనైతే పెట్టండి. నేను ఉప్మా పెడుతున్నాను, మీరు పొలాలు పెట్టండి, సంతోషంగా చెప్తాను, తింటారు వచ్చి, సంతోషిస్తాను. అంతేగా ఎదురు మీకు పెట్టడం రాదు,